ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు మైసూర్ తర్వాత రెండవ ప్లేసు మన ప్రొద్దుటూరులో జరగడం మన ప్రొద్దుటూరు ప్రజలందరికీ గర్వకారణం. అలాంటి దసరా ఉత్సవాల్లో పోలీసులు చాలా అద్భుతంగా పనిచేసినారు. పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రొద్దుటూరులో. ఇటు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానీ, అలాగే డిఎస్పి మేడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులు చాలా బాగా ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో డిఎస్పి మేడం ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాలతో చాలా చక్కగా నిర్వహించినారు. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కానీ, కరెంట్ వాళ్ళు కానీ, దసరా ఉత్సవ కమిటీలు కానీ, దేవాలయాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ, ఈవెన్ ప్రజలు కూడా ప్రొద్దుటూరులో దసరాకు బాగా సహకరించినారు. ప్రతి ఒక్క శాఖలోని ఆ దసరాకు సంబంధించిన దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎక్కడ బందోబస్తు పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆకతాయిలు అల్లరి జరగకుండా, డిఎస్పి మేడం గారిని ఒకసారి మనం చూస్తే కొత్తగా వచ్చినారు, ఫస్ట్ పోస్టింగ్, గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కూడా మేడము చాలా అనుభవగ్రాలు అయినట్లుగా సీనియర్లు ఎలాగా హ్యాండిల్ చేయగలరో సిచ్యువేషన్ని అలాగా మేడం హ్యాండిల్ చేసినారు. ప్రత్యేకంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రొద్దుటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదని చెప్పేసి కొందరు కావాలనే మాటలు మాట్లాడడం జరుగుతుంది. దీనికి కారణం ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఆ చెప్పబడిన వ్యక్తుల యొక్క మనుషులకు సంబంధించి వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలు చేస్తే, మట్కానో, క్రికెట్టో, గ్యాంబ్లింగో, గుట్కాలో ఆడిస్తే అలాంటి వాళ్ళ మీద వాళ్ళు మా మనుషులు కేసు పెట్టద్దు అంటే పోలీసులు కేసు పెడితే, డిఎస్పి మేడం గారి కేసు పెడితే వారిని ప్రత్యేకంగా అవినీతి పరులు అని చెప్పి విమర్శించడం. ఇది గత 40 ఏళ్ల నుంచి కొందరికి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. చీటికి మాటికి వాళ్ళు ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలని పోలీసులు ప్రోత్సహించకుంటే ఏ ఆఫీసరో వాళ్ళు అవినీతి పరులు.